justice, leadership with humility, and citizenship by responsibility. May our republic continue to stand firm, resilient in the face of challenge, inclusive in spirit, and unwavering in its commitment to democratic values. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోనికి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది. హార్టీ వెల్కమ్ సార్. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, will arrive at this premises. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has arrived at this premises. Hearty welcome, sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఇతర ఉన్నతాధికారులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, will arrive at this premises. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి దేశ కీర్తి ప్రతిష్టల్ని హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భారతమాతకు జేజేలు పలికేలా చేయాలన్న దీక్ష, కసి, పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణబద్ధుల్ని చేస్తాయి. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు.
Honorable Chief Minister has received the Honorable Governor and introducing Shri K. Vijayanand IAS, Chief Secretary to Government of Andhra Pradesh, Shri Harish Kumar Gupta IPS, Director General of Police of Andhra Pradesh, Shri J. Shamal Rao IAS, Principal Secretary to Government, Srimati B. Rajakumari IPS, IGP APSP Battalions, Srimati M. Thamim Ansaria IAS, Collector and District Magistrate, Sri Wakul Jindal IPS, SP Guntur, Dr. T. Mohan Rao, Director of Protocol, GAD, AP Secretariat. Honorable Governor is requested to unfurl the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Honorable Governor is requested to unfurl the national flag. परेड सलामी देगा राष्ट्रीय सल्यूट सलामी शस्त्र. परेड बाजू शस्त्र करेगा बाजू शस्त्र. Parade Commander Mrs. R. Sushmita IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీమతి ఆర్ సుష్మిత ఐపీఎస్ ఏఎస్పీ జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్ట్రిక్ట్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. వారి వెంట డీజీపీ గారు వెళుతున్నారు. विश्राम होगा. विश्राम. భారతావనికి సంపూర్ణ తానని చెప్పిన నమ్మదగిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి వేలాది మంది రైతులు భూములిచ్చారు, దన్నుగా నిలిచారు. మన ముఖ్యమంత్రి రాజధాని తెచ్చారు.
ఒక నాయకుడి దూరదృష్టితో దేశం సుభిక్షమైతే మరో నాయకుడి దూరదృష్టితో మన రాష్ట్రం సస్యశ్యామలమవుతోంది. ఒక అతి సాధారణ పల్లె ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా, ఆకాశ మహాకాశాలు ఆవాసంగా, విద్య, వ్యాపార, వైజ్ఞానిక సంస్థలకు సర్వోన్నత నిలయంగా, సాక్షాత్తు మయుడే ఆశ్చర్యపోయేలా దేవతల రాజధాని లాంటి భవ్యమైన అమరావతిని శరవేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి, సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్యసాచి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రావని అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. సమాజంలో